చోట కూడా బద్దలు కొడతాం. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు కలిసి ఉన్నాయి కదా, మరి దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. ఇన్ని వచ్చిన జగన్ ప్రభుత్వాన్ని ఎవరు దించలేరు. ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ టైం జగన్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ టైం జగన్ వస్తే మేము అందరం ₹5 క్యాంటీన్ పెట్టి జగన్ గారు అన్ని హామీలు ఇచ్చారు, అమ్మఒడి గిమ్మఒడి అన్ని చేశారు కదా. ఇప్పుడు ఆ హామీలు కొన్ని మంది నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? మాక్సిమం అయితే టీడీపీ వైసీపీ వస్తుంది అనుకుంటున్నాను. సారీ, జగన్ ఓడిపోతారు. జగన్ ఎందుకు ఓడిపోతారు అనుకుంటున్నారు? ఎందుకంటే అతను చేసిన అభివృద్ధి ఏం లేదు కదా. మేమంటే ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ చేసి కంప్లీట్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది మాది. ఇప్పుడు వచ్చి ఏ జాబ్ నోటిఫికేషన్ లేదు. సో మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం కదా. చాలా మంది ఆటో డ్రైవర్లు అందరూ జగన్కే ఓటేస్తాం, మాకు జగన్ 10,000 ఇస్తున్నాడు, అమ్మఒడి వచ్చింది, అది వచ్చింది అంటున్నారు. దాంట్లో అవి ఇవ్వడం తప్ప రాష్ట్రానికి అప్పు ఉంది తప్ప, కానీ ఇంకా మాకు వీలుగా ఇంకేం లేదు కదా. జాబ్స్ అంటూ మాకేం లేవు కదా. సో వీళ్ళు ఫిష్ మార్కెట్ తర్వాత వీళ్ళు సంథింగ్ వాలంటీర్ ఇవన్నీ పెట్టారు. దానివల్ల మాకు యూజ్ ఏం లేదు కదా. మెయిన్ ప్రాబ్లం అదే కదా. అంటే నెక్స్ట్ టైం వస్తే అన్ని ఈసారి చేస్తామంటున్నారు కదా. ఏం చేస్తారు బ్రో? ఇప్పుడు ఏం చేయలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి ఇంకేం చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ ఏదో నోటిఫికేషన్ తీసారంట కదా. ఏం తీశారు? దానివల్ల ఉపయోగం ఏం లేదు కదా. మొన్న కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ అది వచ్చింది, మళ్ళీ కానిస్టేబుల్ మధ్యలో ఆఫీసర్గా ఎస్ఐ తీశారు. అవి మాత్రం అయ్యాయి, మిగతావి ఇంకా ఉన్నాయిగా. స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నారు, అది తీసుకురాలేదు. పోలవరం కంప్లీట్ చేస్తా అన్నారు, అది కంప్లీట్ చేయలేదు. రైల్వే జోన్ అన్నారు, అది కంప్లీట్ చేయలేదు. మెయిన్గా మనకి క్యాపిటలే లేదు ఆంధ్రాకి. ఇవన్నీ ప్రాబ్లమ్సే కదా. ఇందులో ఏమొచ్చినా సరే మనకు జాబ్ నోటిఫికేషన్స్ అని వస్తాయి కదా. ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ టైం జగన్ వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం జగన్ వస్తే ఇంకేముంది, మేము అందరం వైజాగ్ నుండి హైదరాబాద్ లేదా అదర్ స్టేట్స్కి వెళ్ళిపోయి అక్కడ వర్క్ చేసుకుంటాం. ఫైనల్గా అయితే జనసేన టీడీపీ కలిసి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు? 40 సంవత్సరాల నుంచి చేస్తాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఎలా ఉంది? చాలా బాగుందండి. నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. జగన్ గారు ఎందుకు? జనసేన, బీజేపీ, టీడీపీ కలిపి ఉన్నాయి కదా. అవును, ఎందుకంటే మాకు అమ్మఒడి అంటే, క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఇవన్నీ కూడా ఇచ్చి అతను ఆదుకున్నాడు. అందువల్ల అతను అంటే ఆడపిల్లల మనసుల్లో దేవుడు అయిపోయాడు అతను. చెప్పు, నీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. ఒక జగనే చంద్రబాబు వెయిట్ చేయలేదా? ఏమీ చేయలేదు. అమ్మఒడి ₹5 క్యాంటీన్ పెట్టి ₹5కి భోజనం పెట్టి ఉన్నోడు తినేస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగానే ఉందా? ఇప్పుడైతే ఏం బాగాలేదు. టీడీపీ వస్తే బెస్ట్ అనుకుంటున్నాను. టీడీపీ వస్తుంది. జగన్ గారు అన్ని హామీలు ఇచ్చారు, అమ్మఒడి గిమ్మఒడి అన్ని చేశారు కదా, సత్యవాలయాలు పెట్టారు, అంతా బాగానే జరుగుతుంది. ఇప్పుడు ఆ హామీలు కొన్ని మందికి వస్తే కొన్ని మంది రావు. మీరు స్టూడెంట్ కదా, మీ అభిప్రాయం చెప్పండి. స్టూడెంట్ అంటే ఒకప్పుడు అయితే జాబ్స్ అవన్నీ ఉండేవి, ఒకప్పుడు జాబ్స్ లేవు కాబట్టి అందరూ ఇక్కడే కూర్చుంటారు, వెళ్తారు. అందుకే టీడీపీ వస్తే బెస్ట్ అనుకుంటున్నాను. టీడీపీ వస్తే బెస్ట్ అంటారా? నెక్స్ట్ కూడా మళ్ళీ జగనే వస్తారని 175 అంటున్నారు. అదైతే కాదు. అవ్వదంటారా? మ్యాక్సిమం ఇప్పుడున్న ఆటో డ్రైవర్ల లేడీస్ అందరూ జగన్కి ఓటేస్తామంటున్నారు. అంటే మెయిన్ అయితే చంద్రబాబు నాయుడే వస్తాడు ఈసారి గట్రా, జగన్ అయితే రాడు. ప్రస్తుతం ప్రభుత్వం ఎలాగుంది మీకు? ప్రస్తుతం ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కాబట్టి అస్సలు అయితే బాగాలేదు అనుకుంటున్నాం. మా యూత్, మా పెద్దలు అస్సలు ఏమీ బాగాలేదు అనుకుంటున్నాం. మేమైతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం మాకు రావాలనుకుంటున్నాం. మాకు ఈ 2024లో మేము జనసేన ప్రభుత్వం అయితే పక్కాగా గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము సీఎం సీట్లో కూర్చోబెట్టాలనుకుంటున్నాం. ప్రతి వీధికి మా సైనికులందరివి పక్కాగా, మా జన సైనికులందరివి మేమైతే గెలిపించుకోవాలనుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని గెలిపిస్తాం. వైసీపీ వచ్చిన మేమైతే రానవం కూడా వైసీపీని. ఇక్కడైతే మీరున్నారు కానీ లేడీస్, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరూ, పెన్షన్లు, ఆటో డ్రైవర్లు అందరూ జగన్కి ఓటేస్తున్నారు. వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి వేస్తాం అంటారు కానీ వెయ్యం కూడా. మేము వేసేదంతా ఇప్పుడు జనసేన ప్రభుత్వంకే మేము వేస్తాం. వాలంటీర్లు అందరూ వాళ్ళకాసే ఉన్నారు కదా. వాళ్ళకాసే ఉంటే డబ్బులు తీసుకుంటాం మేము కూడా వైసీపీ నుంచి. ఓటు ఎవరికి వేయాలా? మేము నమ్మిన దేవుడికి వేయాలా ఓటు. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? జనసేన ప్రభుత్వమే గెలాలనుకుంటున్నాం. ప్రస్తుతం ప్రభుత్వం ఎలాగుంది? ప్రభుత్వం అయితే బాగానే ఉంది, పథకాలు బాగానే వస్తున్నాయి. జగన్ అన్న ప్రభుత్వంలో మళ్ళీ ఇదే ప్రభుత్వం మాకు కావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ, బీజేపీ, జనసేన మూడు కలిసి ఉన్నాయి కదా, మరి దీనిపై మీ అభిప్రాయం చెప్పండి. ఇన్ని వచ్చిన జగన్ ప్రభుత్వాన్ని ఎవరు దించలేరు కూడా. నా బ్రహ్మదేవుడిని కూడా దించలేరు. జగన్ అన్న ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది. ఆయనే 20 సంవత్సరాల దాకా ఆయనే పాలన ఉంటుంది మళ్ళీ. కానీ మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న యూత్ అందరికి ఏ ఉద్యోగాలు ఏటి రాకపోవడంతో అందరూ
అతనికి వేసి ఓటు వేయకుండా మరి జనసేన ఎందుకంటే మన స్టేట్ విడిపోయిన కాడి నుంచి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రాబ్లమ్స్ మరి ఒక స్టేట్ నడపాలంటే ఎవరి తరం కాదు కదా. మళ్ళీ అన్ని చూసుకొని అన్ని జాగ్రత్తగా చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చిందని మళ్ళీ జగన్ అన్న చేస్తాడు. ప్రజలకు ఎలా చేస్తే నెక్స్ట్ మన మన ప్రభుత్వం నుంచి ఇంకా ఫ్లైఓవర్స్ అనగా అన్ని అభివృద్ధి. జగన్ అన్న ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వెడల్పు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. జగన్ అన్న తప్పు ఏమనకూడదు, ఆయన కూడా చేస్తున్నాడు. ఓన్లీ నాకు ప్రజా ఆదరణ ఆయనకు ఉంది. రోడ్లు కూడా వేయలేదన్నారు, రోడ్లు కూడా బాగానే ఉంది. అన్ని బాగానే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మీకు మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే పిల్లలకి చదువులు అనగా అది ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదు. సిబిఎస్ఈ చేశారంటే ఆసామాసాలు కాదు జగన్ అన్న ప్రభుత్వం. అది కూడా ఎడ్యుకేషన్ లో కానీ వాలంటీర్లు వెళ్ళి మళ్ళీ ఇన్నాళ్ళు అయితే పెన్షన్ తీసుకుంటప్పుడు బెంగ ఉండి వస్తారా ఇస్తారా ఎవరని. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వాలంటీర్లు కూడా ఇస్తున్నారు. వాలంటీర్లు కూడా తలుపు కొట్టి ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు పథకాలని. పిల్లలు కూడా ఏ ప్రభుత్వం ఇస్తుందండి? 15,000 ఇస్తున్నారు, ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. జగన్ అన్న ప్రభుత్వం ఇస్తుంది. ఆయనకి ఏటి కావాలి ఇంకా? మరి ఇంతకు ముందు గవర్నమెంట్ లో డైరెక్ట్ గా మనకి బ్యాంక్ టు బ్యాంక్ వేసేవారు కదా, ఇలాగ అమ్మఒడి అలాగేం కాకుండా డైరెక్ట్ చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు డైరెక్ట్ బ్యాంకుల నుంచి డైరెక్ట్ గా స్టూడెంట్స్ అకౌంట్ కాకుండా డైరెక్ట్ గా స్కూల్స్ కి వెళ్ళిపోయి. మరి ఇప్పుడు మీకు అమ్మఒడి అంటున్నారు. అమ్మఒడి అంటే డైరెక్ట్ గా వస్తుందండి, మాకు కంపల్సరీ పడుతుంది, మేము తీసుకుంటున్నాం. జగన్ అన్న వల్ల ఎన్ని లభ్యత పొంది మేము ఇల్లు లేదు, ఇల్లు వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ అమ్మఒడి పడుతుంది, అన్ని పడుతున్నాయి. మాకు అంత బాగానే ఉంది. ప్రభుత్వం సూపర్గా ఉంది. ఈ ప్రభుత్వం మించిన ప్రభుత్వమే లేదు ఏ స్టేట్ లో కూడా. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది? అన్ని రేట్లు పెరిగిపోయండి. మేము చేసిన వ్యాపారానికి 200-300 వస్తువులు ఖర్చు 1000 రూపాయలు అవుతుంది. తట్టుకోలేకపోతాను. సొంత ఇల్లు కూడా లేదు, అద్దెలు కట్టుకోలేకపోతాను. ఇల్లుకి పెట్టాము 12,500 కట్టమన్నారు, మళ్ళీ 12,500 ఇచ్చారు. ఇల్లు ఏదీ లేదు. ఇల్లు చంద్రబాబు నాయుడు 4 నెలలు 3 నెలలు ఉంటే కట్టాము. అతను నెక్స్ట్ దిగిపోతానగా జగన్ వచ్చాక ఇచ్చామన్నారు, ఇవ్వలేదు. రూపా దాచుకుని ఆడపిల్ల పెళ్ళికని అగ్రిగోల్డ్ డబ్బులు దాచుకోవడం, అగ్రిగోల్డ్ డబ్బులు కూడా ఇవ్వలేదు. అవి కూడా జగన్ వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ డబ్బులు ఇచ్చాము, జగన్కి ఓటేయండి అన్నారు. అగ్రిగోల్డ్ డబ్బులు కూడా ఇవ్వలేదు. కాయగూరలు కూడా తక్కువ రేట్లు ఇవి కూడా ఏమైనా కొనుక్కొని అమ్ముకుందాం అయినా సరే అవి కూడా చాలా రేట్లు అయిపోయి సొమ్ము చేయలేకపోతాను. కష్టపడలే వ్యాపారంకి వెళ్ళి సుఖం లేకపోతుంది. మాకైతే మాత్రం కూలి చేసిన ఏది ఇవ్వలేదండి. వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు. మరి ఏంటంటారు? నెక్స్ట్ ఇంకా జగన్కి ఇంకా వేయండి, జగన్కి వేయండి ఓటు, జగన్కి వేయండి ఓటు. మీ సొంత ఇల్లు ఇప్పిస్తాం, మీ కాళ్ళ దగ్గర బియ్యం తెప్పిస్తాం, మీకు అగ్రిగోల్డ్ డబ్బులు ఇప్పిస్తాం, ఇవన్నీ అప్పుడే చెప్పారండి. ఇప్పుడు మళ్ళీ జగన్కి ఓటు వేస్తే ఇంకా 40 రూపాయలు 400 రూపాయలు పప్పు చేసి ఇస్తే మీ రోడ్డు మీద కూర్చొని అమ్ముకుని వేడిక పప్పు వండుకొని తింటానండి. ఆ బియ్యం ఇప్పుడు 70 రూపాయలు కొనుక్కుంటానండి. తర్వాత 100 రూపాయలు చేసి మానటువంటి పరిస్థితి తినకంటే ఇది విషమిచ్చి చచ్చిపోవాలి. అంటే మరి నెక్స్ట్ మీకు చేయూత అమ్మఒడి ఏటి రావట్లేదా? మీకు ఇంకా రాలేదు. పెట్టుకున్నారా? పాప స్కూల్కి, మా మనవరాలు స్కూల్కి వెళ్ళిన టైంకి లాక్డౌన్ వచ్చేది 4 నెలలు. ఇప్పుడు లాస్ట్ కట్టాము, ఇంకా రాలేదు. మా మనవరాలు రాలేదు. చెయ్యదు. జగన్ ప్రభుత్వంలో కూడా పట్టా ఏదో కడితే ఇల్లు ఇస్తామన్నారు కదా, దాన్ని పెట్టుకున్నారా? దాన్ని పెట్టాము, మీకు ఇల్లు వచ్చింది అని చెప్పి మాకు ఇచ్చామండి. మాకైతే ఉండవు ఇల్లు అనేది, అన్నీ అద్దెలు లేదే. మీకు ఇల్లు వచ్చినట్టు ఉంది వారంట అమ్మాయి చెప్పారు, ఆన్లైన్ వచ్చింది అన్నారు. ఎప్పుడో మా మామగారు అమ్మి కూడా అతను చచ్చిపోవడం అమ్మించుకోవడం అన్నీ అయిపోయి అదేదో చూపించింది అని చెప్పి మాకు అసలు ఇల్లు ఇవ్వలేదండి. నెక్స్ట్ మీకు ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నాం? మళ్ళీ తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎలాగుంది దానికోసం చెప్తారా? ప్రస్తుతం మనకండి మరి చెప్తాను. నాకంట పెద్దోళ్ళకి వచ్చినాయి, నాకు రానిది 18,000 అలాగా 40 పడ్డాయి. మా పిల్లడు చదువుతాడు 6వ సంవత్సరం, పిల్లడికి ప్రైవేట్గా చదువుతాడు. తనకి కూడా మామూలుగా 15,000 పడతానుగా, ఆ డబ్బులు పడలేదు. పడలేదని మేము 2 సార్లు మేము కాగితాలు పెట్టాం మా కోసం. ఒకసారి పింఛను వచ్చింది, నీకు అనేసి కాగితాలు వచ్చినాయి. పింఛను నీకు 60,000 అయిపోయి పింఛను వచ్చిందని కాగితాలు పెట్టారు. కాగితాలు పెడితే తిరిగినాను రాలేదు. కాకపోతే ఊరుకున్నాం. మరి ఇంకెవరిని బతిమాలతో ఎవరి కాడికని పరిగెట్టగలము అనేసి ఊరుకున్నాం. జగన్ ఉన్నాడు కదా, జగన్ ప్రభుత్వంలో నీకు ఏటి రాలేదండి. జనసేన బీజేపీ 3 కలిసి రాలేదు. వీళ్ళు 3 కలిస్తే కొత్త హామీలు ఏమైనా వచ్చి మీకైనా వచ్చే అవకాశం ఉందనుకుంటున్నావా? ఏం మరి అవకాశం ఉండదు. మరి మనకేం తెలిసిన బాబు, వస్తాయో రావో నాకు తెలియదు కదా. నాకు 5 ఆడపిల్లలు, మనవలు, అలాగే ముసలోడు నేను, అలాగా ఇది లాంటి తిరగడం కష్టపడితే కూలాడుతూ కొండాడడం. మనకు ఆస్తులు అంతస్తులు లేవు. ఎవరికి వేస్తాం బాబు, ఎవరికి పెడితే వాళ్ళకి వేస్తాం. మరి ఇంకా అంతకంటే మనకేం మేలు చేసిన ఇప్పుడు వచ్చి మేలు లేదు, ఎవరికి వేద్దామని మనకు అనిపించలేదు.